సో, ఎప్పుడైతే ఈ తెనాలి ఘటనలో ఈ కరీముల్లా గాని, జాన్ విక్టర్ గాని, రాకేష్ అని వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కలుసుకున్న తర్వాత, నవీన్ అనే వ్యక్తిని కలిసిన తర్వాత, ఎక్కడైతే నవీన్ అనే వ్యక్తి మీద ఒక సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అతనితో గొడవ దిగినప్పుడు, ఎప్పుడైతే నవీన్ అనే వ్యక్తి ఎప్పుడైతే జాన్ విక్టర్ అనే వ్యక్తి ప్లస్ రాకేష్ అనే వ్యక్తి వాళ్ళిద్దరిని విడదీసే సమయంలో, ఆ గొడవను విడదీసే సమయంలో ఇమ్మీడియేట్‌గా నవీన్ అనే వ్యక్తి మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు, మీరెవర్రా అని చెప్పి పరుష పదజాలంతోటి ఆ సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ ఈయన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ గానీ, కీస్ గానీ గుంజుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఇమ్మీడియేట్‌గా అతని దగ్గర నుంచి గుంజుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సంఘటనలో ఇమ్మీడియేట్‌గా ఆ పోలీస్ కానిస్టేబుల్ తర్వాత ఒక 1 డే తర్వాత, అంటే ఇది ఏప్రిల్ 24థ్ నాడు జరిగింది. ఒక 1 డే తర్వాత ఏప్రిల్ 25థ్ నాడు మళ్ళీ ఏప్రిల్ 24థ్ నాడు అందరూ ఎవరి ఊరికి వారు వెళ్ళిపోయారు. అంటే కరీముల్లా గానీ, జాన్ విక్టర్ గానీ వాళ్ళు మంగళగిరికి వెళ్ళిపోయారు. రాకేష్ అనే వ్యక్తి తెనాలిలో ఉంటాడు. అది అక్కడితోనే ఆ గొడవ సద్దుమణిగిపోయింది. కానీ తెల్లారి ఆ కానిస్టేబుల్ వాళ్ళ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్‌తో కలిపి కొంతమందితో కలిపి ఇమ్మీడియేట్‌గా మంగళగిరికి వెళ్ళి అక్కడ జాన్ విక్టర్ అనే వ్యక్తిని, దానితో పాటు కరీముల్లా అనే వ్యక్తిని తీసుకొని ఇక్కడ తెనాలికొచ్చి ఇక్కడ రాకేష్ అనే వ్యక్తిని తీసుకొని ఇమ్మీడియేట్‌గా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ స్టైల్‌లో కంటిన్యూయస్‌గా వాళ్ళని దెబ్బలు కొట్టిర్రు. ఆ దెబ్బలు కొట్టడమే కాదు, అది ఏప్రిల్ 25థ్ నాడు మొత్తం పోలీస్ స్టేషన్‌లో ఉంచుకున్నారు. తర్వాత ఏప్రిల్ 26థ్ నాడు మార్నింగు తెనాలిలో ఐతానగర్ అనే ఏరియాలో, అంటే ఎక్కడైతే గొడవ జరిగిందో అదే ఏరియాలో మళ్ళా వీళ్ళని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి థర్డ్ డిగ్రీ యూజ్ చేసుకుంటూ, ప్రజలందరూ చూస్తూ ఉండగా థర్డ్ డిగ్రీ యూజ్ చేసుకుంటూ భయంకరంగా చితకబాదిర్రు. అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిర్రు. మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ కొట్టిర్రు. మళ్ళీ ఏప్రిల్ 26థ్ నాడు మళ్ళీ తీసుకొచ్చారు. తెనాలిలో ఇంకో ఏరియాలో అక్కడ మళ్ళా సేమ్ అదే ప్రాసెస్. మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం, కొట్టడం. ఇలా ఏప్రిల్ 24 జరిగిన సంఘటన నుంచి 25థ్, 26థ్, 27థ్ వరకు కొడుతూనే ఉన్నారు. ఇలా తెనాలిలో స్టేషన్‌లో ఉంచుకుంటూ రకరకాల ఏరియాలు తిప్పుకుంటూ వాళ్ళని కొడుతున్నారు. తర్వాత ఏప్రిల్ 28థ్ నాడు కోర్టులో ప్రవేశపెట్టారు. సో, కోర్టులో ప్రవేశపెట్టే ముందు వాళ్ళకి క్లియర్ కట్‌గా చెప్పారు. మీరు ఎక్కడైనా కానీ ఖచ్చితంగా దెబ్బలు కొట్టారని మాట్లాడితే మాత్రం మీ యొక్క మర్మాంగాల మీద కరెంట్ షాట్ పెట్టి మీకు అసలుకు మొత్తం మీ యొక్క జ్ఞాపక శక్తి, మీ యొక్క దాన్ని మొత్తం మేము ఖరాబ్ చేస్తామనే ఫీలింగ్‌లోకి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల వాళ్ళు జడ్జి దగ్గర ఎక్కడ మాట్లాడలేకుండా పోయారు. సో, ఆ విధంగా దాదాపు దీనిలో ఇతనికి ఈ కానిస్టేబుల్‌కి అసలు కానిస్టేబుల్ ఎప్పుడైతే చెప్పిండో వీళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించింది బహిరంగంగా తెనాలి 2 టౌన్ సీఐ ప్లస్ తెనాలి 3 టౌన్ సీఐ. దీన్ని కంటిన్యూస్‌గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.